ఐక్యత. పెద్దవనం మండలం అయ్యేందుకు రాజకీయ పార్టీ నాయకులకు, పెద్దవనం మండల కేంద్రంగా ప్రకటించేందుకు రాజకీయ పార్టీ నాయకులకు, పెద్దవనం మండల కేంద్రంగా ప్రకటించేందుకు రాజకీయ పార్టీ నాయకులకు దీని మీద కట్టుబడి ఉండాలి సార్. ఇది మన గట్టి ఆయుధం. అంటే ఈ ఆయుధంలో ముఖ్యంగా నేనుకుందంటే మన గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా సహకరించాలా, అది చాలా ముఖ్యము. వాళ్ళు సహకరిస్తారనే నమ్మకం ఉంది, సహకరిస్తారు కూడా. వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవచ్చు, గ్రామాలకు తీసుకొని రాజకీయంగా మీరు ఏమిటంటూ కూడా పాల్గొనరు దయచేసి. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో పెన్షన్ ఇచ్చేది లేకపోతే పట్టాలు ఇచ్చేది ఇట్లా వస్తాయి, అప్పుడు రాజకీయ నాయకులుగా మీరు పాల్గొనవద్దండి. వాళ్ళు అధికారులు వస్తారు, కలెక్టరు తహసీల్దారు ఎవరు ఉంటారో వాళ్ళు ఇస్తారు అంతే. కానీ దయచేసి పెన్షన్ల పంపిణీకి కానీ తర్వాత దీనికి కానీ ఈ కూటమి నాయకులు ఎవరు కూడా పోకూడదని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. దాన్ని వాళ్ళు ఖచ్చితంగా సహకరిస్తారు. సహకరించడం ద్వారా మనకు ఏమంటే మన గ్రామ ఐక్యత కూడా తెలుస్తుంది. అవునప్ప వాళ్ళ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడడానికి వీలు లేదు, అభివృద్ధి చేయలే. ఈరోజు మనం చూస్తాం, పత్రిక వస్తుంది, మన సార్ దేవేంద్రపాడ పెద్దగూడని మొత్తం రూపురేఖలు మార్చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మనకి హెల్త్ సెంటర్, అంగన్వాడీ అవన్నీ అన్నీ చేస్తారు. కానీ ఒకటి ఏమంటే ఆయన అన్ని పనులు చేయాలా, కానీ ఆఫీసుల ద్వారా జరగాల. ఆయన ప్రత్యక్షంగా అక్కడ గ్రామం వరకు ఏ రాజకీయ నాయకుడు స్థానికంగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా దాంట్లో ఉండకూడదని చెప్పేసి అటు బీజేపీ, జనసేన, అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా ఈ వేదిక ద్వారా మనం చేస్తున్నాం. దయచేసి మీ సహకారం మాకు స్ఫూర్తినిస్తుంది. మరింత బలంగా మన సందేశం వినిపిస్తాం. థ్యాంక్ యూ.